హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిమ్మకాయ పులిహోర తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక చిన్న అండి తీసుకున్నాను. అందులో కొంచెం నూనె వేడిన తర్వాత తిరగమూతలు వేసి పచ్చిమిరకాయలు నిలువు కట్ చేసి పెట్టుకున్నవి వేసాను. కొంచెము కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసాను. ముందుగానే వేగించి పెట్టుకున్నటువంటి పల్లీలు కూడా ఆయిల్లో వేసాను. వేసి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని ఆ కాయల్లో పిండేసాను. అంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర రసం అయితే రెడీ అయిపోయింది. నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా గుళ్ళో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసాను. చూడండి ఫ్రెండ్స్, మనకు డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పటికి ఉదయాన్నే ఫుడ్కి అంతే ఫ్రెండ్స్, నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చివరగా మనము అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఈజీగా మనము చేసుకున్నటువంటి పులిహోర. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు 50 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్స్ ఫర్ ఆల్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.